గ్యాప్ దొరికినప్పుడు సినిమాలు కూడా చేసి ఎంటర్టైన్ చేయాలి, సినిమాలకు దూరం అవ్వద్దు. పవన్ కళ్యాణ్ గారు కంప్లీట్ మనకు రాజకీయాల పరంగా ముందుకెళ్తున్నారు కదా, సో ఆయన అసలు సినిమాలు చేస్తాడనుకోవచ్చా ఇక మీదట? చేస్తే బాగుంటది. పాలిటిక్స్ లో ఉండాలి, జనాలకు మంచి చేయాలి. ఇంకా గ్యాప్ దొరికినప్పుడు సినిమాలు కూడా చేసి ఎంటర్టైన్ చేయాలి, సినిమాలకు దూరం అవ్వద్దు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అంటే మాకు చిన్నప్పటి నుంచి కూడా చాలా అభిమానం ఉంది, ఇష్టమైన హీరో. దూరం అయిపోతే సినిమాలకు మాకు బాగుండదు. అంటే చాలా మంది ప్రజలు ఏమంటున్నారు అంటే ఇప్పుడు కంప్లీట్ రాజకీయాల పరంగానే వెళ్తున్నారు, 3 సినిమాలు చేతిలో ఉన్నప్పటికీ ఏ ఒక్క సినిమాకి అప్డేట్ కూడా సరిగ్గా ఇవ్వట్లేదు. సో అందుకోసమని ఇంకా ఆయన సినిమాలు మానేస్తాడేమని చాలా మంది అభిప్రాయపడుతున్నారు. మీరు అట్లనే అనుకుంటున్నారా? లేదు, సినిమాలు తీస్తాడని అనుకుంటున్నాము. సినిమాలు అంటే సినిమాల నుంచే వచ్చాడు కదా, ఇప్పుడిప్పుడే పాలిటిక్స్ లోకి వస్తున్నాడు కదా, సినిమాలకు దూరం అవ్వద్దని మేము కోరుతున్నాం. అంటే ఆయన ఏ మీటింగ్కి వెళ్ళినా కూడా చాలా మంది ప్రజలు ఓజీ ఓజీ అని అరుస్తున్నారు. సో ఇప్పుడు ఆయన రాజకీయాల్లో ఉన్నాడు, అక్కడికి వెళ్ళి కూడా ఓజీ అని అరవడం కరెక్ట్ అని ఆయన అసలు నేను చెయ్యను రా బాబు అనే విధంగా ఒక మాట అన్నాడని అంటున్నారు. సో మరి మానేస్తాడా, ఇక మీదటి సినిమాలు చేస్తాడా? చేస్తాడు. ఆయన ఇంకా సినిమా వల్లే పాపులర్ అయిపోయింది కాబట్టి సినిమాలు చేయాలి. అంటే ఆయన కెరీర్ స్టార్టింగ్ నుంచి కూడా ఆయన చూస్తే మీరు వ్యక్తిగతంగా కూడా ఆయన గురించి ఏం చెప్తారు మీరు ఒక మాటలో చెప్పాలంటే? పవర్ స్టార్ అంటే పవర్ స్టార్, తగ్గేదేలే. మేడం, ఆయన సినిమాలు చేసిన డబ్బులు ఉంటాయి కదా, ఈరోజు 50 లక్షల రూపాయలు గ్రామానికి దత్తత ఇచ్చారు, సొంత జోబులు. ఎలా అనిపిస్తుంది మేడం అలాంటి రాజకీయ నాయకుడిని కానీ? బాగుంటది, ఇంకా జనాలకు అలాగే మంచి చేయాలి. మరి అటువంటి నాయకుడు ఈ రోజు రాజకీయాల్లో ఇప్పుడు సొంత జోబులో డబ్బులు పెట్టమనేది ఇప్పుడు ఎవరైనా చూసారా సినిమా ఇండస్ట్రీలో కానీ రాజకీయాల్లో కానీ? చూడలేదు. ఈయన క్యారెక్టర్ ముందు నుంచి మేము చూస్తా ఉన్నాము, ప్రజలకు హెల్ప్ చేయడం కానీ అది బాగా చేస్తాడనే విన్నాము మేము. ఇంకా జనాలను మంచి, ఇప్పుడు డిప్యూటీ సీఎం గా ఉన్నారు కదా, తొందరలో సీఎం కూడా అవ్వాలి.